హే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం నిప్పు పుట్టించబోతున్నాము. సో నాతో పాటు రండి, లెట్స్ బిగిన్ ద వీడియో. మన కర్మకాలి అడవిలో మనం తప్పిపోయినప్పుడు మనకి నిప్పు అనేది చాలా మెయిన్. ఎందుకంటే నిప్పు లేకపోతే మనం ఏ పని చేసుకోలేము అండ్ అది మనకు ప్రొటెక్షన్గా కూడా ఉంటుంది. సో ఈరోజు మనకు అంటే మన దగ్గర ఎలాంటి మ్యాచ్ బాక్స్ కానీ లైటర్ కానీ లేకుండా మనకు అడవి నుండి నిప్పు ఎలా పుట్టించాలో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ కంటిన్యూ. ఈ వీడియో ఒక సర్వైవల్ టిప్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఒక సర్వైవల్కి అంటే మనం అడవిలో తప్పిపోయినప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది ఫుడ్, వాటర్, ఫైర్, తర్వాత ఒక షెల్టర్, నెక్స్ట్ మెడిసిన్. ఈ 5 మట్టుకు మనకు ఖచ్చితంగా కావాలి. బట్ ఒకవేళ మనం ఇవేవి మన దగ్గర లేనప్పుడు కూడా అడవిలో వీటిని మనం సంపాదించుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. సో ఈరోజు మనం ఫైర్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సినవి 2 వస్తువులు. ఒకటి చిన్న కర్ర అండ్ రెండోది పెద్ద కర్ర అనమాట. దాదాపుగా ఈ 2 కూడా 30 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా స్ట్రైట్గా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి. మనకు బాగా డ్రైగా ఎండిపోయిన ఒక మంచి కర్ర ఒకటి తీసుకోవాలి. ఈ స్టిక్ సరిపోతుంది, బట్ ఇది స్ట్రైట్గా లేదు, మనకు స్ట్రైట్గా ఉండే స్టిక్ అయితే కావాలి. అండ్ ఏది లేకపోతే నేను దీన్నే యూజ్ చేసుకుంటాను కాబట్టి నేను దీన్ని పక్కన ఉంచుతాను అనమాట. ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ చిన్న స్టిక్ అయితే సరిపోతుంది. అండ్ ఇది కూడా కొద్దిగా వంకరగానే ఉంది, బట్ ఇది సరిపోతుంది. సో ఈ మాత్రం చాలు. ఇది 30 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక స్టిక్ అయితే కావాలి ఇలాంటిదే. అండ్ దీనికన్నా సైజులో కొద్దిగా పెద్దగా ఉండాలి. ఇక్కడ ఇది దొరికింది, చూసారు కదా, ఇది విరిగిపోయింది. ఇలాంటిదే నాకు ఇంకొకటి కావాలి. అండ్ మనము దీన్ని మనము హోల్డ్ చేసి దీన్ని తిప్పుతాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క లెంత్ ఇక్కడ సరిపోతుందో లేదో మనం క్లియర్గా చూసుకోవాలి. సో ఈ 2 కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ స్టిక్ ఎంత పెద్దది అయితే అంత మంచిది. అంటే నేను చెప్పడం అంటే హైట్ కాదు, దీని యొక్క లెంత్ ఎంత పెద్దది ఉంటే అంత మంచిది. ఇది ఎంత చిన్నది ఉంటే అంత మంచిది. బట్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా మనకు కావాల్సింది ఏంటిదంటే కొద్దిగా ఎండిపోయిన పీచ్ లాంటిది ఒకటి కావాలి. అండ్ నెక్స్ట్ పీచ్ అంటే ఎండిపోయిన ఆకులు లాంటిది ఒకటి అయితే కావాలి. ఎండిపోయిన ఆకులు కావాలి, ఎందుకంటే ఇవి చాలా తొందరగా రాజుకుంటాయి. అగ్గి కూడా కావాలి. చిన్న కట్టెపుల్లలు కావాలి ఇలాంటివి. సో ఇవి కూడా మనకి యూజే. ఇంకా కావాల్సింది ఏంటిదంటే ఇదిగో, మీరు దీన్ని చూసారు కదా, ఇదనమాట. ఇది పాడైపోయిన ఒక నెస్ట్ అనమాట. అంటే ఉప్పు రాజుకోవడంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మీకు దొరికితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు యూజ్ చేసుకుంటాను. సో మనకి ఏంటిదంటే ఫస్ట్ ఈ స్టిక్ని ఇక్కడ పెడతాం అనమాట. యాక్చువల్గా ఇది చిన్నదైంది, బట్ నో ప్రాబ్లం, ఇది సరిపోయేంత మాత్రమే ఉంది. దీన్ని మనము ఇలా తిప్పుతాం అన్నమాట. సో ముందు ఒక ఆకు వేసుకుందాము, ఎండిపోయింది. దాని మీద నేను ఇది పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా దగ్గరికి. అండ్ మీరు ఇక్కడ గమనించారా, ఇలా హోల్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇలా హోల్ అవ్వాలి. కింద ఆకు ఏమొచ్చి ఇక్కడ నుండి వచ్చిన చిన్న స్పార్క్ని అయితే ఇది కలెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకుంటాం ఇప్పుడు. ఇక్కడ మీరు బ్లాక్ కలర్ డాట్స్ అయితే మీరు గమనించినట్లయితే అది మసి అనమాట. ఇక్కడ హీట్ అయితే జనరేట్ అయ్యి ఇది బ్లాక్గా అయితే తయారు చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 2 బ్లాక్స్. సో అది మసి అనమాట. అలా వస్తేనే నిప్పు రాబోతుంది అని అర్థము. దాన్ని మీరు గమనించాలి. ఫైనల్లీ పొగ అయితే వచ్చింది. ఓకే,
ఓకే, ఇది మండుకుంటుంది. ఓకే, ఫైనలీ ఇది రాజుకుంది. సాధారణమైన 2 స్టిక్స్తో మనము నిప్పు అయితే పుట్టించామన్నమాట. ఓకే, నేనైతే అలసిపోయాను. దాదాపుగా ఈ పని చేయడానికి నాకైతే 1 అవర్ టైం పట్టింది. సో ఫైనలీ మనం నిప్పు పుట్టించడంలోనైతే సక్సెస్ అయ్యామన్నమాట. పుట్టించాలి, ఎందుకంటే అడవిలో మనం సర్వైవ్ అవ్వాలి అంటే ముందుగా మనకు ఎలాంటి జబ్బు రాకూడదు. అంటే మనకి ఎక్కువగా జబ్బుల్ని క్యారీ చేసేది మస్కిటోస్. ఇక్కడ నుండి వచ్చే ఈ యొక్క పొగ ఉంది చూసారు, అది మనకు మస్కిటోస్ నుండి చాలా దూరంగా అయితే ఉంచుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నైట్ టైం ప్రొటెక్షన్. అండ్ అంతేకాకుండా మనకు చలేయకుండా ఇదైతే మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ మన పూర్వీకుల నుండి కూడా చాలామంది ఇదే ట్రిక్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో నేను ఈ ట్రిక్ని మీ అందరికీ చూపిద్దామనేసి అయితే వీడియో అయితే చేశాను. ఇంకా ఇలాంటి ట్రిక్స్ చాలా ఉన్నాయి. సో ఇంతే కాదు, అంటే నిప్పు పుట్టించడానికి ఇది ఒకటే కాదు ట్రిక్, ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి. అవి కూడా నేను ఇంకా రాబోయే వీడియోలో వాటి కోసం కూడా మనం మాట్లాడుకుందాం. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో ఇంకోసారి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.